హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. సౌజన్య చందు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కళ్ళకి నమస్కారం చేస్తున్నానండి. ఎవరైతే ఫస్ట్ సారి మా ఛానల్ని చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ ఉంటే తెలియపరచండి. వేరే వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి. ఈరోజైతే నేను పప్పుచారు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. అదేనండి సాంబార్. కూరగాయ ముక్కలన్నీ వేసి సాంబార్ పెట్టుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో, ఒక్కో ముద్ద తింటూ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది. దీనికి కాంబినేషన్గా అప్పడాలు కానీ, చల్లమిరపకాయలు కానీ, వడియాలు కానీ పెట్టుకొని తింటుంటే మాత్రం అసలు ఇక చెప్పలేం, అద్భుతం, అమోఘంగా ఉంటుంది. నేను సాంబార్ చేయటానికి అన్నీ రెడీ చేస్తున్నానండి. సాంబార్లోకి నేనేమేమి వెజిటబుల్స్ వేస్తాను అంటే అన్ని రకాల కూరగాయలు ఏవి ఉంటే అవి వేస్తానన్నమాట. ఎక్కువ వెజిటబుల్స్ ముక్కలు ఎక్కువ ఉండేటట్టుగా వేస్తాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఒక చిన్న సైజు ఆనియన్స్ 4 తీసుకున్నానండి. అవన్నీ కూడా 4 ముక్కల్లాగా కట్ చేశాను. పచ్చిమిర్చి అయితే ఒక 4-5 తీసుకున్నాను. అంటే మరీ కారంగా కాకుండా కొంచెం తక్కువ కారంగా టేస్ట్ బాగుండేటట్లుగా చేస్తానన్నమాట. 4-5 పచ్చిమిరపకాయలు సన్నగా ఇలాగా చీలికల్లాగా కట్ చేసుకోవాలి. ఈ సాంబార్ పెట్టాననుకోండి, మా ఇంట్లో కడుపు నిండా అన్నం తింటారండి. మా ఆయన కానీ మా పిల్లలు కానీ మంచిగా తింటారనమాట. చాలా ఇష్టం వాళ్ళకి. పప్పుచారు పెట్టి వడియాలు వేపాను అనుకోండి, ఇక ఏమీ మాట్లాడరు. దాంతోనే కడుపు నిండుగా తినేసేస్తారనమాట. దీంట్లోకి ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత నేను క్యారెట్ కూడా కట్ చేస్తున్నానండి. క్యారెట్ కూడా సన్నగా చీలికల్లాగా కట్ చేయాలి. ఇట్లాగా ఒక 2 క్యారెట్ వేస్తున్నాను. క్యారెట్, పొటాటో, అదేనండి బంగాళదుంపలు 2, ఒక టమాటా, ములక్కాళ్ళు, సొరకాయ, ఇంకా మీ ఇష్టం అండి. వేసుకునే వాళ్ళు ఏంటంటే వంకాయ వేస్తారు, దోసకాయ వేస్తారు. నాకైతే బెండకాయలు కూడా చాలా ఇష్టం అండి. సాంబార్లో బెండకాయ ముక్కలు వేస్తే చాలా టేస్ట్ ఉంటాయి. నేనైతే ప్రత్యేకంగా బెండకాయ ముక్కలు ఏరుకొని మరీ వేసుకుంటానన్నమాట. ఇష్టం నాకు సొరకాయ ముక్కలు ఒకటి, బెండకాయ ముక్కలు ఒకటి. ఈరోజైతే ఇంట్లో బెండకాయలు లేవు, అందుకని బెండకాయలు వేయలేదు నేను. మీరైతే బెండకాయ ముక్కలు కూడా వేసి పెట్టుకోండి, చాలా టేస్ట్ ఉంటాయి. ముల్లంగి అండి, మర్చిపోయాను. ముల్లంగి కూడా సాంబార్లోకి ముల్లంగి ప్రత్యేకంగా టేస్ట్ వస్తుందన్నమాట. చారు ప్రత్యేకంగా వేయాలి దీన్ని. ఇది వేస్తే ఇంకా కమ్మగా ఉంటుందండి. ముల్లంగి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకని ముల్లంగి కూడా ఇంట్లో ప్రతి ఒక్క అంటే మనం కొన్ని కూరల్లో వేసుకునేటట్టుగా వాడుకోవాలి. నేనైతే చారులోకి అయితే కంపల్సరీ ముల్లంగి వేస్తానండి. సొరకాయ కూడా లేత సొరకాయ. మీరు అనుకోవచ్చు, ఏంటి ఎన్ని ముక్కలు కట్ చేస్తుంది ఏమే అని. ఎన్ని ముక్కలు కట్ చేసినా చారులోకి ఉడికేటప్పటికి కొద్దిగానే అనిపిస్తాయి. అచ్చంగా ముక్కలతోనే తిన్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఏమీ ఉండవండి ముక్కలైతే, అన్నీ అయిపోతాయి. కమ్మగా ఉంటుంది చారు అయితే మాత్రం. సొరకాయ ముక్కలు కూడా కొంచెం పెద్ద సైజు ఉండేటట్టుగా కనుక కోసాను చూడండి. ములక్కాడలు నేను కట్ చేసేటప్పుడు ఏమంటారంటే మా వారు, ఎందుకు ఇన్ని ముక్కలు కోస్తున్నావు, మొత్తం చెత్తలాగా ఇన్ని ముక్కలు వేస్తావు అని అంటారు. కానీ నేను చారు పెట్టిన తర్వాత అది చారు కాగి తాలింపు చేసి అన్నంలో తినేటప్పుడు మాత్రం ఎన్ని ముక్కలు వేసినా అయ్యో ముక్కలన్నీ అయిపోయినాయి, ఇంత కమ్మగా ఉన్నాయి చారు అనేస్తారనమాట. అందుకని ఎక్కువగా వెజిటేబుల్స్ ఉండేటట్టుగా చేస్తానండి నేను కూర. అంటే చారు, సాంబారు సూపర్గా ఉంటుందిలేండి టేస్ట్ మాత్రం. అన్ని వెజిటేబుల్స్ కూడా ఇట్లాగా కట్ చేసుకోవాలి. ఇంకా దీంట్లోకి దోసకాయ, వంకాయ, బెండకాయ ముక్కలు కూడా పడితే ఇంకా కమ్మగా ఉంటుందండి. నేను అవి 3 అయితే నేను వేయలేదు. ఇవన్నీ కటింగ్ అయిపోయేలోపు నేనైతే కందిపప్పు కడిగేసి కుక్కర్లో పెట్టానండి. 3 విజిల్స్, ఒక 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుంటే పప్పు మెత్తగా ఉడికిపోతుంది కదా. ఆ లోపు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకుంటానన్నమాట. ఈలోపు పప్పు కూడా ఉడికిపోయిందండి. పప్పు ఉడికిపోయింది మెత్తగా.
దీన్ని చక్కగా పప్పు గుత్తి పెట్టి కొద్దిగా ఉప్పు వేసుకొని మెదుపుతాను. మెత్తగా మెదుపుకోవాలండి. ముందు పప్పు ఉడకపెట్టుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా మళ్ళీ నేను కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ రానిస్తాను. ఎందుకంటే చారు తొందరగా ఎలా చేసుకోవాలి అంటే ఈజీగా చేసేస్తానన్నమాట. ఈ పప్పుచారు ఈజీగా ఎలా చేసుకోవాలంటే నేను చాలా సింపుల్ అనిపిస్తుంది నాకు చేయటానికి. కొంతమంది ఏం చేస్తారంటే సాంబార్లో అన్నీ ఉడికేటట్టుగా కలుపుతూ ఉంటారు, ముక్కలేసి చాలాసేపు ఉడకబెడతా ఉంటారు. అలా కాకుండా ముందైతే పప్పు ఉడకపెడతాను కుక్కర్లో. అదే పప్పు తీసేసి వేరే గిన్నెలో పెట్టుకొని దాంట్లోనే ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి కొంచెం ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసి నేను ఇంకా 3 విజిల్స్ రానిస్తానండి. అప్పటికి సమానంగా ముక్కలన్నీ కూడా మంచిగా ఉడికిపోతాయండి. ఈ ఉడకలేదు అనేటట్టుగా ఉండదన్నమాట. ములక్కాడలు కానీ సొరకాయ ముక్కలు అన్ని ముక్కలు కూడా మంచిగా ఉడుకుతాయి. ఈజీగా మనం చారు పెట్టేసుకోవచ్చు. పప్పు ఈ రీతిగా మెదుపుకున్న తర్వాత అండి కొద్దిగా వాటర్ కొంచెం పోసేసుకొని ఇది వేరే గిన్నెలోకి మారుస్తానండి. మళ్ళా కుక్కర్ కడిగి మళ్ళా పెట్టుకోవాలి కదా, అదంతా ఎందుకు, పప్పుచారులోకే కదా. అందుకని ఇదే కుక్కర్లో నేను వెజిటేబుల్స్ కూడా వేసి ఉడకపెడతాను. ఎప్పుడైనా సరే చింతపండు కలిపేసి డైరెక్ట్గా చారు పెట్టారనుకోండి చారు పలసగా అయిపోతాయి అంటండి. నేను లాస్ట్లో పప్పు పోస్తానండి చారంతా కాగిన తర్వాత. కొద్దిగా వాటర్ పోసాను కదా, దీంట్లోనే ఇప్పుడు కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి. నేను ఏదైనా వీడియో తీద్దాము అని అనుకుంటుంటే మా వారు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నాకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. ఎందుకంటే వెనకాల వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఎవరు లేనప్పుడైతే మనం వీడియో ప్రశాంతంగా తీసుకుంటాం కదా. ఇంట్లో ఉన్నప్పుడు కొద్దిగా ఏదో ఒకటి కదిలిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాను నేను. ఆయన వచ్చి ఏదో అంటున్నారు అనేసి వెళ్ళారనమాట, కాస్త ఏదో చెప్పేసి. నేను నా పనిలోనే నిమగ్నమైపోయాను. ఇప్పుడు ఈ ముక్కలన్నీ వేసాను కదండి, దీంట్లో పసుపు వేసాను, కొద్దిగా సాల్ట్ వేసాను, కారం వేసాను, అన్నీ వేసేసి ఒక 3 విజిల్స్ రానిస్తున్నానండి. 3 విజిల్స్ వచ్చేసరికి ముక్కలన్నీ కూడా మెత్తగా ఉడికిపోయినాయి. చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయో. చారులో ముక్కలు ఉడకలేదు అనేటట్టుగా ఉండదు. కొంతమంది ఏం చేస్తారంటే తాలింపు వేసేసి తాలింపులో ముక్కలు కూడా అన్నీ మగ్గిన తర్వాత పప్పు పోసి చింతపండు పులుసు పోసి చేస్తారు. నేనైతే ఇలా ముక్కలన్నీ కూడా ఉడికిన తర్వాత దీంట్లో చింతపండు పులుసు పోస్తానండి. చింతపండు పులుసు పోసి ఈ పులుసు కూడా బాగా తెరిలిన తర్వాత నేను పప్పు యాడ్ చేస్తానన్నమాట. అప్పుడు పప్పుచారు చిక్కగా ఉంటాయండి. నాకు ఎవరో ఒక ఆవిడ చెప్పారు, మీరు అన్నీ కలిపి పెడితే చింతపండు పులుసుతో కలిపి పెడితే చారు పలసగా ఉంటాయండి, అలా కాదు ఎప్పుడైనా సరే ఇలా పెట్టుకోండి అని ఎప్పుడో చాలా సంవత్సరాల నాటి చెప్పారు. నేను అప్పటి నుంచి కూడా ఇదే పద్ధతి ఫాలో అయిపోతున్నా. నాకు ఇదే నచ్చింది, ఇలాగే నచ్చింది. నిజంగానేనండి చారు అయితే చిక్కగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని మంచిగా తెరిలేటట్టుగా ఈ సాంబార్ని మరలా కాసుకోవాలి. ఒకసారి అంతా కలిగి తిప్పుకొని స్టవ్ మీద పెట్టేస్తున్నానండి. ఇదంతా కూడా బాగా తెరిలేటట్టుగా కాయాలండి. మూత పెట్టేసుకొని బాగా తెరలబెట్టాలి. ఇవి మంచిగా కాగినాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మెదిపి పెట్టుకున్న ముద్దపప్పు ఉంది కదండి, కందిపప్పు. ఆ ముద్దపప్పు దీంట్లో వేసేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు అలాగా మళ్ళా తెరలనివ్వాలి.
ఈ పప్పుచారు కానీ ఇట్లా సాంబారు ఏది చేసినా కూడా మా పాప అయితే ఇప్పుడు మా దగ్గర లేదు, కానీ అమెరికాలో ఉంటుంది ప్రస్తుతానికి. నేను కానీ చారు పెడితే మా అమ్మాయి మా ఆయన ఇద్దరు ఉంటే చాలండి, శుభ్రంగా ఖాళీ చేసేస్తారు. నేను అనేదాన్ని, పెట్టిన చారు మొత్తం మీరే పోసేసుకుంటారు అనేదాన్ని అనమాట. అంటే నాకు నవ్వు వస్తూ ఉంటుంది, వాళ్ళు అంత ఇష్టంగా తింటారనమాట. చాలా ఇష్టంగా తింటారులేండి. మా అమ్మాయి అయితే మిస్ అవుతుంది, దానికి చాలా ఇష్టం ఇలాగా చారు పెడితే. చారు పెట్టి వడియాలు వేసానంటే, వడియాలు వేయించానంటే పండగ చేసుకునేదండి, బాగా ఇష్టం దానికి. మా హర్షి తల్లి అక్కడ పాపం తనే చేసుకొని తినాల్సి వస్తుంది, మమ్మీ వంటలు మిస్ అవుతుంది. నేను ఏది చేసి పెట్టినా వేడివేడిగా అప్పటికప్పుడు చేసి పెడితే కడుపు నిండా తినేదండి, మంచిగా తినిపించేదాన్ని. ఇప్పుడు నేను కూడా మిస్ అవుతున్నాను మా పాపని. చారు అయితే కాగిపోయినాయండి, మంచిగా తెరిలిపోయినాయి కదా అవి కూడా. పప్పు వేసిన తర్వాత తాలింపు చేసుకోవాలండి. ముందైతే తాలింపు దినుసులు వేశాను, దాంట్లోనే 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, చిన్న ఉల్లిపాయ అన్నీ కూడా వేసుకోవాలి. కమ్మని స్మెల్ వస్తుందండి తాలింపు వేస్తుంటేనే, చారు గుమ్మగుమ్మలాడిపోతుంది అనమాట ఇంట్లో. చారు మంచిగా తెరులుతున్నాయి కాబట్టి దాంట్లో ఈ తాలింపు వేసేసుకోవాలి. ఇల్లు మొత్తం కూడా సువాసనతో స్ప్రెడ్ అవుతుంది, కమ్మని వాసన వస్తుందండి. మరి మీకు కానీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, కామెంట్స్ ఏమైనా ఉంటే తెలియపరచండి. యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అవడానికి హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. గుమ్మగుమ్మలాడిపోయే సాంబారు రెడీ. మాకు ఈరోజు సండే స్పెషల్ అన్నమాట సాంబార్తో. బాయ్ అండి. పైన కొంచెం కొత్తిమీర చల్లుతున్నానండి లాస్ట్లో. చారులోకి కొత్తిమీర వేస్తే కమ్మగా ఉంటాయి చారు. నచ్చితే లైక్ చేయండి.